Subscribe. Traveling Boy Official. Traveling Boy Boy Official. Thank you. Madam. Where are you from? Where are you from? Switzerland. Switzerland? Yeah. Nice. Photo. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బై అఫిషియల్. టుడే వీడియో వచ్చేసి మన 7th వండర్స్లో ఒకటైన తాజ్మహల్ని విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ తాజ్మహల్ దగ్గర మనం చూడాల్సిన ప్లేస్లు, మనం తిరగాల్సిన లొకేషన్స్ అన్నీ మీకు A to Z అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వీక్లీలో 1 డే లీవ్ హాలిడే ఉంటుంది తాజ్మహల్కి. అది ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి హాలిడే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వచ్చే వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి తాజ్మహల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇంకా లోపలికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వల్ల ప్రతి ఒక్కరూ రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు కాకుండా కొంచెం ముందరకు వచ్చినప్పుడు రోడ్లోకి కొంచెం నడుచుకొని వస్తే అక్కడ ట్యాక్సీస్ ఉంటాయి. మామూలుగా నార్మల్ సిటీ ఆటోలు ఉంటాయి. వాటిని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు రైల్వే స్టేషన్లో ఉన్న ట్యాక్సీని ప్రిఫర్ చేశారంటే వాళ్ళు మాత్రం 500 తీసుకుంటారు. మీతో రోజంతా మీతోనే ఉంటామంటారు. అది దింపేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మీరు స్టేషన్ బయటకు వచ్చినప్పుడు ట్యాక్సీ కానీ ఆటోలు కానీ ఉంటాయి. వాటిని ప్రిఫర్ చేశారంటే వాళ్ళు ఎంత ఒక 20 రూపీస్ కానీ, అంటే 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ తీసుకుంటారు అంతే. ఇక ఎక్కువ చార్జ్ చేయరు. షేరింగ్ అని అయితే ఇక 10 రూపాయలు తీసుకుంటారు. మేము ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు తాజ్మహల్ విజిట్ చేయడానికి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే తాజ్మహల్ గేటు. మనం తీసుకొచ్చి ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర వదిలిపెడతారు వాళ్ళు. మనం తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అంత ఎక్స్ప్లెయిన్ నేను చూపిస్తాను మీకు. సో గైస్, మనమైతే ఇప్పుడు వాక్ చేసుకుంటా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మనం మెట్రో స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాము వాక్ చేసుకుంటా. వచ్చేటప్పుడు ఆడ ఈ కవర్లు అమ్ముతూ ఉంటుంది, ఒకటి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ తాజ్మహల్ లోపలికి మనం చెప్పులు వేసుకొచ్చినా కానీ షూ వేసుకొచ్చినా కానీ అలా ఉండదు. ఆ షూస్కి కానీ చెప్పులకు కానీ తొడుక్కోవాలి సపరేట్గా. ఆడంతా పాలరాయి కదా, కొంచెం దాని డ్యామేజ్ అవ్వకుండా, కొంచెం మట్టి అవ్వకుండా నీట్గా ఉంటానని ఇది వేసుకొచ్చుకోమంటారు. ఇది మాత్రం పర్చేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఏమైనా లగేజ్ తీసుకొస్తే అక్కడ మెయిన్ గేట్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర లాకర్స్ ఉంటాయి. కొంతమంది అంటే మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉండేసి లాకర్స్ ఉండవు, మీరు రూమ్ తీసుకోవాలి, రూమ్ కావాలని అడుగుతూ ఉంటారు. అవేం పట్టించుకోవద్దు. లాకర్స్ మాత్రం అవైలబుల్లో ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దాకా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా వెళ్ళాలి, ఇంకా ఒక 1 కిలోమీటర్ దాకా వెళ్ళాలి. టోటల్ వచ్చేసి మనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ వస్తుంది. టికెట్ కౌంటర్లో 50 రూపీస్కే టికెట్ ఇస్తారు. 50 రూపీస్ ఇచ్చినప్పుడు ఒక స్లిప్ ఇస్తారు, ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్తో మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వచ్చేసి ఒకవేళ తాజ్మహల్ లోపలికి కూడా వెళ్ళాలనుకుంటే 200 ఛార్జ్ చేస్తారు. అక్కడ ఆ టికెట్ మాత్రం సపరేట్గా లోపల తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ పర్చేస్ చేద్దాం. బోర్డు కనబడుతుంది చూసారా? లాకర్కి మాత్రం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, తాజ్మహల్కి మాత్రం రైట్ సైడ్ వెళ్ళాలంట. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మన బ్యాగేజ్ అంతా లాకర్లో పెట్టాలి కాబట్టి లాకర్ సైడ్ వెళ్దాము. ఇది లాకర్ రూమ్. మీరు ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఫ్రీయే. అండ్ ఎక్స్ట్రా బ్యాగులు ఉంటే మాత్రం బ్యాగ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇది టికెట్ కౌంటర్. ఇది ఇక్కడ మాత్రం టికెట్ 50 రూపీస్ టికెటే ఇస్తారు. మనిషికి వచ్చేసి 50 రూపీస్ టికెట్. లేదు మనం అవసరం లేదనుకుంటే ఇలాంటి స్కానర్స్ ఉంటాయి. ఈ స్కానర్స్లో మనం స్కాన్ చేసి ఆన్లైన్లోనే తీసేసుకోవచ్చు. టికెట్ మన ఫోన్లోనే ఉంటుంది. లేదు మనం 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంటే 200 టికెట్స్ లోపల ఉంటాయి, ఆడ తీసుకోవాలి. ఇదంతా ఎందుకు తలనొప్పి నేనైతే ఫోన్లోనే తీసేసుకున్నాను స్కాన్ చేసి. మనమైతే ఇప్పుడు ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాము. మనం కానీ ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర టికెట్ కానీ తీసుకుంటే 50 రూపీస్కి ఇది ఒక కాయిన్ ఇచ్చి అండ్ ఒక టికెట్ ఇస్తారు. 50 రూపీస్ టికెట్ తీసుకున్నట్టు ఇక్కడ 50 రూపీస్ కాయిన్ ఇస్తారు. ఇది కాయిన్. ఇది కాయిన్ మనం బాక్స్లో వేస్తే లోపలికి అలో చేస్తారు. సో గైస్, మనకి ఎంట్రీ అయితే వెస్టర్న్ గేట్ నుంచి ఉంటుంది. నార్మల్ పీపుల్స్ అందరికీ వెస్టర్న్ గేట్ నుంచే ఉంటుంది. మనం ఇప్పుడైతే ఈ కాయిన్ తీసుకొని ఎంట్రీ నుంచి వెళ్ళిపోవాలి. మనకి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఒక మెయిన్ గేట్ ఇలా ఉంటుంది. వెస్టర్న్ గేట్ ఇది. ఎంట్రీ ఇలా ఉంటుంది.
నెక్స్ట్ ఈ ఎంట్రీలో నుంచి ఎంట్రీ అవ్వగానే మనకు ఫస్ట్ వచ్చేది మీనా బజార్. ఈ మీనా బజార్ ఏంటంటే ఇది ఒకప్పుడు లేడీస్ టేక్ ఓవర్ చేసేవాళ్ళు, అంటే లేడీస్ షాప్స్ ఉండేవి, వాళ్ళు లేడీసే ఇదంతా అమ్మేవాళ్ళు. ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే ఏమైనా సంథింగ్ ఏమైనా బొమ్మలు కానీ ఏమైనా తినడానికి కానీ అన్ని లేడీస్ అమ్మేవాళ్ళు. అందుకే దీన్ని మీనా బజార్ అంటారు. అండ్ ఇప్పుడైతే ఏం క్లోజ్లో ఉంది, ఏం ఓపెన్లో అయితే లేదు. ఒకసారి చూడండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి తాజ్మహల్కి ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM దాకా ఉంటుంది. తర్వాత అలా ఉండదు. అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. నేనైతే ఇప్పుడు 7కి వచ్చేసాను. 7కి వచ్చినా కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉన్నారు. అండ్ నెక్స్ట్ అంటే ఈ వీక్లీ ఫ్రైడే వచ్చేసి హాలిడే. తాజ్మహల్ విజిట్ చేయడానికి విజిటింగ్ అవర్స్ ఉండవు. ఆ రోజంతా హాలిడే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నమాజ్ ఉంటుంది, లోపల మసీదు ఉంటుంది, ఆ నమాజ్ చేసుకుంటారు. అందుకని ఆ రోజంతా హాలిడే ఉంటుంది. ఫ్రైడే మాత్రం క్యాన్సిల్ చేసుకుని ఎవరన్నా ప్లాన్ చేసుకొని ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు. అండ్ మీనా బజార్ దాటామంటే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 ways ఉంటాయి. 4 ways ఏందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొత్తం 4 gates ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అదేంటంటే ఇది వచ్చేసి మన వెస్ట్ గేట్. ఇది జనరల్ పబ్లిక్కి, నార్మల్ పీపుల్కి అలో అండ్ ఎగ్జిస్ట్ రెండు ఇటు సైడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇది సౌత్ గేట్. ఈ సౌత్ గేట్ వచ్చేసి అప్పట్లో ఈ తాజ్మహల్కి కట్టడానికి వచ్చిన కూలీల కాలనీ అనేది అవతల సైడే ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే మాత్రం ఇది ఈస్ట్ గేట్. ఈస్ట్ గేట్లో వచ్చేసి విఐపీ నెంబర్స్కి మాత్రం అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఇది నార్త్ గేట్. ఈ నార్త్ గేట్ని రాయల్ ఎంట్రీ అండ్ షాహిద్ దర్వాజ్ అని కూడా అంటారంట. దీంట్లో నుంచే మనకి తాజ్మహల్కి ఎంట్రీ ఉంటుంది. ఈ మీనా బజార్ దాటంగానే ఇప్పుడు విశాలమైన ప్రదేశం వస్తుంది. విశాలమైన ప్రదేశం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ కనబడుతున్నాయి కదా. ఈ చిన్న చిన్న రూమ్స్ ఏంటంటే ఈ టోటల్ 210 ఉంటాయంట. ఈ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ టైంలో వర్కర్స్ బ్రేక్ తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఇగో ఈ రూమ్స్ అన్నీ అప్పుడు నిర్మించినవి, చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ గాయ్స్, తాజ్మహల్ రాగానే బ్రదర్స్ పరిచయం అయ్యారు. వరంగల్ అంట. పేరేం పేరు? ప్రశాంత్ అన్న. ప్రశాంత్. హాయ్ అన్న. హాయ్. మీ పేరన్నా? రోగుల రామకృష్ణ. రోగుల. వరంగల్ అంటే వీళ్ళిద్దరిది. ఇందాక రాగానే కొంచెం పరిచయం అయ్యారు. తెలుగు వాళ్ళు ఒక్కరు కనపడే వీళ్ళిద్దరు తప్ప, వచ్చినా కానీ ఎవరు మాట్లాడట్లేరు. హాయ్ అన్న. ఈ రాయల్ గేట్ మీద వైట్ కలర్లో కనపడుతుంది కదా, అదంతా వైట్ మార్బుల్. ఆ వైట్ మార్బుల్ మీద బ్లాక్ కలర్ స్టోన్స్ని ఇన్సర్ట్ చేసి ఖురాన్లో మొదటి అధ్యాయం రాశారు. అంటే అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది మొదటి అధ్యాయం రాశాడు ఖురాన్లోనిది. ఈ రాయల్ గేట్ పైన టాప్లో ఉంది కదా, ఈ డోమ్స్ అండ్ గోపురాల టైప్లో ఉన్నాయి కదా, అవి టోటల్ వచ్చేసి 22 ఉంటాయంట. ఈ 22 బయటకు ఏమైనా కనపడుతుంటే లోపలికి ఏమైనా కనపడుతుంటాయి. అండ్ ఈ 22 ఏంటంటే ఈ తాజ్మహల్ నిర్మించడానికి 22 years పట్టిందంట. దానికి సింబాలిక్గా 22 డోమ్స్ ఉంటాయి. పైన టాప్లో ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా, అన్నీ వైట్ కలర్ మార్బుల్ మీద స్టోన్స్ అన్నీ ప్రింట్ చేశారు. అంటే స్టోన్స్ అంతా చిన్న చిన్న స్టోన్స్ని అంటించారు, అలా డిజైన్ క్రియేట్ చేశారు. ఈ అరబ్ లాంగ్వేజ్లో ఉన్న ఖురాన్ కూడా అలాగే ప్రింట్ చేశారు. బ్లాక్ కలర్ స్టోన్స్ తీసుకొని ఆ వైట్ కలర్ మార్బుల్ మీద చిన్న చిన్న స్టోన్స్ని అంటించారు. అలా అంటించే ప్రాసెస్లో చాలా షార్ప్గా ఉంటాయి ఆ స్టోన్స్. చేతి వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు కూడా కట్ అయిపోతాయి, అంత షార్ప్గా ఉంటాయి. ఈ డిజైన్స్ అన్నీ ఆల్మోస్ట్ అంతా ఈ డిజైన్స్ అన్నీ అదే పద్ధతిలో అంటియాలి. అండ్ వెరీ చాలా షార్ప్గా ఉంటాయి. ఈ డిజైన్స్ ప్రింట్ చేసేటప్పుడు చాలామంది వర్కర్స్ చేతి వేళ్ళు కట్ అయిపోయినాయంట. ఇవి చాలా రఫ్గా ఉంటాయి. ఒకవేళ ఇది పొరపాటున ఇలా చేయి తీసుకొని రఫ్ చేసినా కానీ అంతవరకు కట్ అయిపోయింది, అంత తోలు లేసిపోద్ది. ఇది చాలా రఫ్గా ఉంటాయి. డిజైన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇదంతా వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డిజైన్. ఇది రాయల్ గేట్ డిజైన్. ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో.
ఆల్రెడీ ఇక్కడ నుంచి చూస్తుంటే తాజ్మహల్ కనపడతా ఉంటుంది. కాకపోతే దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రాయల్ గేట్ దగ్గర నుంచి బయట నుంచి చూస్తే తాజ్మహల్ మన దగ్గరే ఉన్నట్టు కనపడుతుంటుంది. కానీ మనం ఆ రాయల్ గేట్ దాటి లోపలికి వెళ్ళే కొద్దీ చాలా లాంగ్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇదే ఒక ఇన్ఫ్రాక్చుయేషన్ అంటారు కదా, అది క్రియేట్ చేశారు ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ యూజ్ చేసి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిన అంత A to Z బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా బాగా వివరిస్తాను. మీరైతే వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఇది ఏరియా మ్యాప్ వ్యూ. ఇది ఇక్కడ అన్ని ఏరియా పేర్స్ అనే నేమ్స్ అన్ని ఇక్కడ ప్రింట్ చేసి ఉంటారు. ఇక్కడంతా చూసుకోవచ్చు ఏది ఎక్కడ ఉంది ఏందని. మనం ప్రజెంట్ అయితే మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఇది ఇక్కడ నుంచి వెళ్తేవంటే ఒక స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజ్ దాటి వెళ్ళామంటే తాజ్మహల్. ఇది subscribe traveling by official. Can you say again? What exactly? Which Subscribe traveling by official. Tell me please. Subscribe traveling by official. Traveling boy official. Thank you. Where are you from? Where are you from? Switzerland? Yeah. Nice. మనం లోపలికి రాగానే తాజ్మహల్ వ్యూ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఈ రాయల్ గేట్ లోపల సైడ్ వ్యూ కూడా బయట ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. చూడండి బయట ఏ విధంగా ఉందో లోపల కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏం చేంజెస్ ఉండో. సో గాయ్స్, ఈ తాజ్మహల్ గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, కానీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ తాజ్మహల్ నిర్మించింది షాజహాన్. అతని భార్య ముంతాజ్ కోసం నిర్మించాడు. ముంతాజ్ అనే ఆవిడ షాజహాన్కి 4వ భార్య. ఆవిడ 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. ఆవిడ 1631లో మరణించింది. 1632 నుంచి ఈ కట్టడాన్ని స్టార్ట్ చేశాడు. ఈ కట్టడానికి మినిమం 20,000 వర్కర్స్ వర్క్ చేశారు ఈ కట్టడానికి. అండ్ ఇది వచ్చేసి 1632లో స్టార్ట్ చేశాడు. 1653లో ఎండ్ అయింది. సుమారు 22 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండింది. దానికి 22 ఇయర్స్ పట్టింది కాబట్టి దానికి సింబాలిక్గా ఈ రాయల్ గేట్ ఉంటుంది కదా, రాయల్ గేట్ పైన ఫ్రంట్లో 11 బ్యాక్లో 11 గోపురాలు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా 16 పార్క్స్ ఉంటాయి, 16 పార్క్స్ ఉంటాయి. అండ్ 53 వాటర్ ఫౌండేషన్స్ ఉంటాయి. వాటర్ ఫౌండ్లు ఉంటాయి కదా, వాటర్ ఫౌండ్లు ఉంటాయి. ఇదేంటంటే 1653 ఏంటంటే పూర్తయిన ఇయర్కి సింబాలిక్గా సెట్ చేశారు. సో గాయ్స్, ఇక్కడ నుంచి తాజ్మహల్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్దాం అనిపిస్తూ ఉంది. చూస్తుంటే చాలా బాగుంది. ఎలా కట్టారో బాబు అనిపిస్తుంది. ఎంత పెద్దది, అంతా టోటల్ వచ్చేసి పాలరాయే, మొత్తం పాలరాయి యూజ్ చేస్తున్నారు. సో గాయ్స్, ఈ స్టేజ్ చాలా ఫేమస్. ఈ స్టేజ్ ఏంటంటే అప్పట్లో షాజహాన్ ఈ స్టేజ్ మీద కూర్చొని దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పేవాడంట. అంటే ఇక్కడ నుంచి కూర్చొని ఆడ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆ కూలీలకి ఆ వర్కర్స్కి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమన్నా పొరపాట్లు ఉన్నాయని చెప్పి కరెక్షన్ చేయించేవాడంట. అండ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఫోటో దిక్కుండా వెళ్ళరు. ఈ స్టేజ్ మీద దిగిన ఫోటోలు చాలా వరకు వైరల్ అయి ఉన్నాయి. ఇది చాలా ఫేమస్. కానీ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. కొంచెం చూసుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేసి వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత తీసుకొని కొంచెం మంచి మంచి పిక్స్ వస్తాయి. తాజ్మహల్ టాప్ పైన ఒక కలశం కనపడుతుంది కదా, అది చూస్తానే 10 feet ఉన్నట్టు ఉంటుందంట. కానీ దాని మామూలుగా అయితే అది 31 feet అంట. అది ఫస్ట్ ఈ తాజ్మహల్ కట్టించినప్పుడు ప్యూర్ గోల్డ్ ఉండిందంట. కానీ బ్రిటిషర్స్ దాన్ని ఎత్తుకెళ్ళిపోయారంట. అందుకని దాని ప్లేస్లో ఈ ఐరన్ ఉంది. అది ప్రజెంట్ అయితే ఐరన్ ఉంది, దాన్ని పెట్టున్నారు. ఇంకా అలాగే మన ప్రపంచంలోనే విలువైన కోహినూర్ వజ్రం కూడా ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళారు బ్రిటిషర్స్. సో గాయ్స్, ఈ తాజ్మహల్ నిర్మాణానికి టోటల్ వైట్ కలర్ మార్బుల్స్ యూజ్ చేశారు. ఈ మార్బుల్స్ రాజస్థాన్లోని మక్రాన్ అనే సిటీ నుంచి తీసుకొచ్చినవి. వీటిని మక్రానా మార్బుల్స్ కూడా అంటారు. ఈ టోటల్ కట్టడానికి అంతా వైట్ కలర్ మార్బుల్స్ యూజ్ చేశారు. కానీ మధ్యలో అంటే ఫ్రంట్ వ్యూ దగ్గర అలాంటి వాటి దగ్గర చిన్న చిన్న రెడ్ కలర్ సింబల్స్, ఫ్లవర్స్ ఉంటాయి. వాటికి మాత్రం చిన్న చిన్న రెడ్ కలర్ స్టోన్స్ అండ్ బ్లాక్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. మిగతా టోటల్ కట్టడం అంతా వైట్ కలర్ మార్బుల్ యూజ్ చేశారు. ఇప్పుడు ఈ స్తంభాలు కనపడుతున్నాయా, అవి 90 degreesలో ఉన్నట్టు అనిపిస్తుంటాయి. కానీ అవి మాత్రం కొంచెం బయటకు వంగినట్టు ఉంటాయి. ఎందుకంటే మనకి ఏమైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా జరిగినప్పుడు కానీ ఆ స్తంభాలు ఆ తాజ్మహల్ పడకుండా బయటపడేట్టు డిజైన్ చేశారు. అందుకని కొంచెం అవి బయటకు వంగినట్టు ఉంటాయి. సరిగ్గా గమనిస్తే
కానీ మనం ఫోటోలో వీడియోలో చూసినప్పుడు మాత్రం అవి కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ అది తప్పది, అవి మాత్రం కొంచెం బయటకు వంగినట్టు ఉంటాయి. సో గాయస్, ఇది తాజ్మహల్. ఇది మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రం మసీద్ ఉంటుంది, అది ఓన్లీ శుక్రవారం ఓపెన్లో ఉంటుంది, అందుకని శుక్రవారం తాజ్మహల్కి సెలవిస్తారు, అంటే హాలిడే, ఎవరిని అవుటర్స్ని అలౌ చేయరు. అది మసీదు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సేమ్ తాజ్మహల్కి రైట్ సైడ్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది కన్స్ట్రక్షను. ఇది ఒక వెయిటింగ్ హాలు, ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి హాల్. ఇది ఒక గెస్ట్ హౌస్ టైప్లో కట్టించారు, ఎందుకంటే ఇప్పుడు తాజ్మహల్ చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంటుంది, రైట్ సైడ్లో కొంచెం బోసిపోయినట్టు ఉంటుందని అప్పుడు సేమ్ మసీద్ టైప్లోనే ఆడ కూడా ఒకటి కట్టించారు, చూస్తానికి బాగుంటుంది నైస్గాని. లేకపోతే వన్ సైడ్ కట్టించుంటే కొంచెం బోసిపోయినట్టు ఉంటుందని ఆ ఐడియాతో ఆడ ఒక గెస్ట్ రూమ్ లాగా కట్టించారు, కానీ అది మసీద్ కాదు, అది మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేది మసీద్. ఇది చూద్దాం, అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి అంతా చూపిస్తాను. 50 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇంతవరకు అలా ఉంటుంది, ఇంకా పైకి ఎక్కాలంటే 200 రూపీస్ పే చేయాలి ఎక్స్ట్రాగా. 200 రూపీస్ టికెట్ కావాలంటే మసీద్ పక్కనే ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, ఇదే ఆ కౌంటర్. అండ్ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఆ క్యూ సైడ్ వెళ్దామంటే మనం లోపలికి ఎంట్రీ ఉంటుంది, ఆడ చెక్ ఇన్ ఉంటుంది, ఆడ చెక్ ఇన్ అయ్యి ఇంక లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఇటు సైడ్ వ్యూ ఎలా ఉందో. సో ఇది మసీద్, ఇది తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ మసీదు ఫ్రైడే ఓపెన్ అవుతుంది, అందుకని ఇంకా ఫ్రైడే వచ్చేసి అవుటర్స్ని ఎవరిని అలౌ చేయరు. ఈ మసీదులో నమాజ్ ఉంటుంది ఫ్రైడే. ఈ మసీద్కి అంతటికి ఫతేపూర్ సిక్కి నుంచి తీసుకొచ్చిన రెడ్ స్టోనే యూజ్ చేశారు. ఆ మధ్యలో కనబడుతున్న మార్బుల్ మాత్రం వైట్ మార్బుల్స్ అయ్యి. ఆ వైట్ మార్బుల్ మీద ఎటువంటి డిజైన్స్ లేవు. మిగతా తాజ్మహల్కి అయితే మనకి అరబ్ లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ మసీద్కి మాత్రం ఎటువంటి డిజైన్స్ ఎటువంటి లాంగ్వేజ్ లేదు, ప్లెయిన్లో ఉన్నాయి. ఈ తాజ్మహల్ పక్కనే యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది యమునా నది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళేసి యమునా నది వ్యూ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి యమునా నది ఎలా ఉందో. అది ఆగ్రా ఫోర్ట్, అది అక్కడ నుంచి కింద నుంచి తాజ్మహల్కి సొరంగం ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే ఇది అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ తాజ్మహల్ని కట్టిద్దాం అనుకున్నాడు షాజహాను, కానీ అది కట్టిస్తే మాత్రం ఖజానా అంతా ఖాళీ అయిపోద్దని వాళ్ళ కొడుకు ఔరంగజేబు వాళ్ళ నాన్నగారిని ఆగ్రా ఫోర్ట్లో బంధించేశాడు. అందుకని అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేస్తున్నారు. సో నార్మల్గా అయితే ఈ తాజ్మహల్కి మెయిన్ ఎంట్రన్స్ యమునా నది ఫ్రంట్ వ్యూ అంతా యమునా నది సైడే ఉంటుంది. మనకి రాయల్ గేట్ నుంచి కనపడే వ్యూ అంతా బ్యాక్ సైడ్ వ్యూ, కానీ ఈ తాజ్మహల్ని ఏ వైపు నుంచి చూసినా కానీ ఒకే విధంగా ఉంటుంది. 4 దిక్కుల వైపు చూసినా కానీ సేమ్ అయ్యే మోడల్స్ అదే విధంగా ఉంటుంది, సేమ్ అంతా టోటల్ అయ్యే డిజైన్స్ రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఈ తాజ్మహల్ నిర్మించేటప్పుడు కింద పెద్ద పెద్ద కొయ్యలు, పెద్ద పెద్ద పాలరాళ్ళు, పెద్ద పెద్ద వైట్ కలర్ మార్బుల్స్ అన్నీ కింద చాలా లోతు నుంచి పేర్చుకుంటూ వచ్చారంట. అప్పటి నుంచి ఆ మొద్దులన్నీ యమునా నది వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఆ పీల్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకా దృఢంగా ఉంటుంది తాజ్మహల్, ఇంకా గట్టి పడుతుంటుంది, అందుకని ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. చూడండి ఎలా ఉందో. సో గైస్, ఇప్పుడైతే మనం తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాము. రాయి మాత్రం చాలా రఫ్గా ఉంది, ఇలా పట్టుకొని ఇట్లా లాగామంటే చేయితో ఊడిపోద్ది అంతే. మొత్తం బరక్పూర్, ఇది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇది మాత్రం రెడ్ రాక్ మాత్రం బరక్పూర్ నుంచి తీసుకొచ్చారు, ఇది మాత్రం వచ్చేసి రాజస్థాను. సరే లోపలికి వెళ్దాం. ఇది ఈ పాలరాయి మీద జారుతుందని ఇంకా ఇది వుడ్తో స్టెప్స్ తయారు చేశారు.
జారకుండా ఉండటానికి. ఇది మాత్రం అసలు జారిపోతుంది పట్టుకుంటుంటే. ఈ తాజ్మహల్ డ్యామేజ్ అవ్వకుండా మనకి షూకి క్లాత్ ఒకటి ఇచ్చారు ఫ్రీగా. మనం టికెట్ తీసుకున్నప్పుడే ఇంక్లూడ్ అయి ఉంటుంది అమౌంట్. ఇక్కడ నడిచేటప్పుడు వాటికి ఏం డ్యామేజ్ అవ్వకుండా అంట. చూస్తున్నారా? సో గాయస్ చూస్తున్నారు గాయస్, స్తంభం చాలా హైట్లో ఉంది. ఇది ఇందా చెప్పాను కదా, ఇది ఒక అటు బయట పక్కకు కొంచెం వంగు ఉంటుంది, సైడ్ మాత్రం పడదు. ఏమన్నా భూకంపాలు వచ్చినా ఇంకేమైనా ఎక్సెట్రా ఏమైనా జరిగినా కానీ తాజ్మహల్ డ్యామేజ్ అవ్వకుండా బయటకు పడేటట్టు డిజైన్ చేశారు. డోర్స్ కనపడుతున్నాయి, లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మాత్రం అలో లేదంట. ఇంతకుముందు పైకి దాకా వెళ్ళనిచ్చేవాళ్ళంట. ఆ పైన మాత్రం విండోస్ ఉన్నాయి, ఆ విండోస్ దగ్గర నుంచి వ్యూ చూడొచ్చు, అంతా ఆగ్ర అంతా చూడొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అలో లేదు ప్రజెంట్ అయితే. బాగుంది, అంతా పాలరాయితోనే నిర్మించారు, చాలా బాగున్నాయి కట్టడాలు. సో గాయ్స్ ఇది తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది చూడండి ఎలా ఉందో. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా అరబ్ లాంగ్వేజ్లో రాస్తున్నారు, అంతా ప్రింట్ చేస్తున్నారు అరబ్ లాంగ్వేజ్లో. సమ్ శ్లోకాస్ అనుకుంటా ఇవన్నీ. ఇక్కడ నుంచే మనకి మసీదు వ్యూ కూడా ఇక్కడ నుంచి బాగా కనపడద్ది. సరే చూడండి. ఈ తాజ్మహల్కి లెఫ్ట్ సైడ్ అంటే మాత్రం ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు, ఎంట్రీ లేదు, బయటకు కూడా ఎగ్జిట్ కూడా లేదు. ఇటు సైడ్ మొత్తం బార్గేట్స్ పెట్టేస్తున్నారు. చూడండి ఎలా ఉంది ఒకసారి, అంతా అరబ్ లాంగ్వేజ్లో ప్రింట్ చేస్తున్నారు. ఇది 4 వైపులు ఇలాగే ఉంటుంది, సేమ్ ఇదే యాంగిల్లో ఏ షేప్స్ ఉంటాయి 4 వైపులా, ఎటు చూసినా కానీ ఇదే విధంగా ఉంటుంది. సో గాయ్స్ ఇక్కడైతే పెద్దగా పైకి ఎవరు రావట్లేదు, అంతా కిందే ఉంటున్నారు. అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం పైకి వచ్చి అంతా విజిట్ చేస్తున్నారు, కానీ 2-3 సార్లు వచ్చిన వాళ్ళు మాత్రం కింద దాకా వచ్చి ఇంకా అటు నుంచి వెళ్ళిపోతున్నారు. 50 రూపాయల టికెట్ తీసుకొని వాళ్ళు బయట కింద దాకా వచ్చి ఆ స్టేజ్ ఉంది కదా, స్టేజ్ దగ్గర వచ్చి చూసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ 245 టికెట్ 250 టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం పైకి వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు అనుకుంటా. మనమైతే ఇప్పుడు అంతా చూపించాను కదా, అదిగో ఇది మసీద్. ఇది మసీద్కి స్ట్రైట్గా తాజ్మహల్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడా ఉన్నాము. పైన చూడండి ఒక్కరు లేదు, జనాలు అంతా ఖాళీగా ఉంది. కానీ కింద మాత్రం చాలామంది ఉన్నారు. ఒకసారి చూడండి, అడంతా జనాలు ఉన్నారు కిందంతా. కానీ పైకి మాత్రం ఎవరు రావట్లేదు, అంతగా ఖాళీగా ఉన్నాయి. ఒక్కనే ఉన్నాడు మాత్రం ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూద్దాం. ఆడ లోపల సమాధులు ఉంటాయంట, అంతకు మించి. కాకపోతే డిజైన్స్ బాగుంటాయంట, చూసిన డిజైన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయంట. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసామా, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అంతా ఇదే వ్యూ ఉంటుంది. కాకపోతే అంతా పాలరాయితో నిర్మించినట్టు చాలా బాగుంటుంది. సో గాయ్స్ ఇది తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి ఎలా ఉందో, టోటల్ పాలరాయి, మొత్తం పాలరాయితో నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పాలరాయిలో బ్లాక్ మార్క్స్ తోటి ప్రింట్ చేస్తున్నారు. అంత అరబ్ లాంగ్వేజ్లో ఏదో రాస్తున్నారు వాళ్ళంతా. కానీ ఆ ఫ్లవర్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఇది ఈ డిజైన్ అంతా మన రాయల్ గేట్ ఎంట్రీ ఉంది కదా, సేమ్ అలాగే ఉంది. కాకపోతే పైన గోపురం మాత్రం సింగిల్ గోపురం, చాలా పెద్దది తాజ్మహల్కి. మొత్తం ఇది పాలరాయితో నిర్మాణం. ఒకసారి చూడండి, మైండ్ పోతుంది చూస్తుంటే. చూస్తున్నారు కదా, ఇది సేమ్ మసీద్ లాగే ఉంటుంది, కానీ ఇది గెస్ట్ హౌస్. ఇది తాజ్మహల్కి రైట్ సైడ్లో గెస్ట్ హౌస్ కట్టారు. అంటే ఒక సైడ్ మసీద్ ఉండి ఇంకో సైడ్ బోసిపోయినట్టు ఉంటుంది, ఖాళీగా ఉంటే అని సేమ్ మసీద్ ఆకారంలోనే ఇటు సైడ్ ఒక గెస్ట్ హౌస్ కట్టారు. ఇది గెస్ట్ హౌస్కి యూజ్ చేసుకుంటుంటారు. దీన్ని విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఆ రోజుల్లో విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, అటు రాజులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టించాడు. వచ్చినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవడం వచ్చని. సో గాయ్స్ ఈ తాజ్మహల్ కనబడుతుంది కదా, ఈ తాజ్మహల్ పైన డిజైన్స్ అన్నిటికీ రియల్ జెమ్స్ యూజ్ చేశారంట. ఇంకా చెప్పుకోవాలంటే ఆ రియల్ జెమ్స్ వచ్చేసి ఎవ్రీ మూన్ లైట్కి మెరుస్తూ ఉంటాయంట.
అప్పుడు కూడా అలౌ చేస్తారంట ఈవినింగ్ టైం, కాకపోతే హాఫ్ అన్ అవర్ అలౌ చేస్తారంట, కానీ హాఫ్ అన్ అవర్కి 1000 తీసుకుంటారంట. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. తాజ్మహల్ అంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేసాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.